హాయ్ ఫ్రెండ్స్! ఈ సినిమాట్ వీడియోని చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో, ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో, జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ మీ ఫోన్‌లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్‌లోకి అయితే వచ్చేసుకోవాలి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్‌లో నేమార్ట్ బీట్ మార్క్ ఇస్తాను. సో, అదైతే మీ అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. అండ్ నేను ఒక వీడియో ఇస్తాను వీడియో. సో, ఈ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. సో, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో, యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేమ్. సో, మీరు ఎవరి నేమ్ అయితే యాడ్ చేయాలనుకున్నారో సో, వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేను అమ్ములు అన్న నేమ్ ఎంటర్ చేశాను. పైన ఫాంట్ ఆప్షన్‌లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి లేదు నేను ఇచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే టెక్స్ట్ సైజ్‌ని అయితే ఒక 50% అట్లా ఇచ్చేసుకోవాలి. 40% అట్లా ఇచ్చేసుకోండి. సో, ఇచ్చేసుకున్న తర్వాత కలర్ ఆప్షన్‌లోకి వెళ్ళేసి వైట్ కలర్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. రెడ్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్‌లోకి వచ్చేసుకొని రొటేట్ ఆప్షన్‌లోకి వెళ్ళేసి -90° అట్లా ఇచ్చేసుకోండి. సో, -90° ఇచ్చేసుకున్న తర్వాతకి జూమ్ ఆప్షన్‌కి వెళ్ళేసి ఈ విధంగా అయితే జూమ్ చేసుకోవాలి. సో, టెక్స్ట్ మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే జూమ్ చేసుకోండి ఈ విధంగా. సో, జూమ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు టెక్స్ట్ ఉంది కదా! సో, దీనైతే ఎండింగ్ పాయింట్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో, ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి టెక్స్ట్ ఆప్షన్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టెక్స్ట్ ఎగ్జాక్ట్‌గా వాటర్ టచ్ అయ్యే విధంగా అయితే పెట్టేసుకోండి. టెక్స్ట్‌కి అయితే ఇక్కడ వాటర్ అయితే టచ్ అవుతుందో అక్కడ ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. సో, పెట్టేసుకున్న తర్వాతకి టెక్స్ట్‌ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసుకోవాలి. యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. పైన సెర్చ్ బార్‌లో వైప్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. WIPA అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి పైన సెర్చ్ బార్‌లో వైప్ అనే ఒక ఎఫెక్ట్ అయితే వస్తది. సో, దాన్నైతే యాడ్ చేసుకోవాలి. స్టాండర్డ్ సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫెదర్ ఉంది కదా! సో, దాన్నైతే ఒక 37% అట్లా ఇచ్చేసుకోవాలి. ఫెదర్‌ని ఒక 37% ఇచ్చేసుకోండి. 37% అట్లా ఇచ్చేసుకోవాలి. సో, ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు యాంగిల్ ఉంది కదా! సో, 90° అట్లా ఇచ్చేసుకోవాలి యాంగిల్‌ని. 90° అట్లా ఇచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ ఉంది కదా! సో, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో, స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. సో, దానికంటే ముందు కొంచెం ఈ విధంగా జరుపుకొని ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ ఇప్పుడైతే ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోవాలి. సో, మనకి చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ సేమ్ అదే విధంగా దాని పక్కన ఇంకొక కీ ఫ్రేమ్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఈ విధంగా అయితే ఈ విధంగా ఒక్కొక్క కీ ఫ్రేమ్‌ని యాడ్ చేసుకొని కొంచెం ఈ విధంగా అయితే స్టార్ట్ అయితే జరుపుకోవాలి. స్టార్ట్‌నైతే. సో, లేదు మీకు ప్రీసెట్ కావాలనుకుంటే అది ఇస్తాను. సో, డైరెక్ట్ మీరు టెక్స్ట్ చేంజ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, చూడండి చాలా అయితే బాగుంటది వీడియో. ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. లేదు మీకు ప్రీసెట్ ఇస్తాను. సో, ఆ ప్రీసెట్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. సో, చాలా బాగుంటది. సో, ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం బ్లెండింగ్ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసుకోండి. ఇక్కడ కాంట్రాస్ట్ ఉంది కదా! సో, దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఓవర్‌లీ పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు టెక్స్ట్ ఉంది కదా! సో, టెక్స్ట్‌ని అయితే క్లిక్ చేసుకొని సో, దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది టెక్స్ట్. సో, చూడండి ఈ విధంగా అయితే ఉంది కదా! సో, ఎగ్జాక్ట్‌గా ఈ టెక్స్ట్ ఉంది కదా! సో, ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చింది కదా! సో, కొంచెం ముందుకెళ్ళేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఒక్కొక్క దాన్ని. కట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మిగతా పార్ట్‌ని అయితే 3 పార్ట్స్‌ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోండి మనకి. అండ్ ఈ టెక్స్ట్‌ని అయితే ఈ విధంగా అయితే జరుపుకోవాలి. అండ్ టెక్స్ట్‌ని అయితే పైకైతే స్క్రోల్ చేసుకోండి. వీడియోని కిందకైతే ఉండనివ్వండి. సో, చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ లెవెల్‌లో. సో, చాలా అంటే చాలా బాగుంటది. సో, ఈ విధంగా ఎడిటింగ్ చేసుకున్న తర్వాతకి పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్‌ని క్లిక్ చేసుకోండి. కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.